హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు జర్మన్ ఆటో మేకర్స్ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ నుంచి 2024 మెర్సిడీస్ ఏఎంజీ GLE 53 కూపే యొక్క అప్డేటెడ్ స్పోర్టియర్ వర్షన్ ఇండియాలో ఏదైతే ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిందో అది కూడా మరి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ తెలుగు రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్. GLE 53 కూపే అనేది ఒక మిడ్ సైజ్ లగ్జరీ కూపే SUV కిందకి వస్తుంది. విత్ 4-door వర్షన్, ఫ్రంట్ ఇంజన్, ఆల్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్గా ఉంటుంది. న్యూ GLE 53లో ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ స్లైట్లీ కాస్మెటిక్ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ వీడియోలో, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం సేమ్. ఈ అప్డేటెడ్ లాంచ్ విత్ AMG GLE 53 కూపేతో పాటు మెర్సిడీస్ వాళ్ళు న్యూ అప్డేటెడ్ GLA అండ్ కాన్సెప్ట్ EQG కూడా సేమ్ ఈవెంట్లో షోకేస్ చేశారు. ఎవరికైతే GLA వీడియో కావాలో నెక్స్ట్ అది కూడా కామెంట్ చేయండి. అలాగే మెర్సిడీస్లో మీ ఫేవరెట్ కార్ ఏంటో కామెంట్ చేయండి. ఈ GLE 53 ఎవరికి ఫేవరెట్ కూడా కామెంట్ చేయొచ్చు. ఈ సరికొత్త 2024 AMG GLE 53 కూపే ఒక ప్రైస్ గురించి మాట్లాడితే కేవలం సింగిల్ వేరియంట్లో ఉంటుంది. 1,85,00,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ పడుతుంది. ఆన్ రోడ్ వచ్చే వరకు 2,13,00,000 అనేది ఎస్టిమేటెడ్గా అయితే ఉంది. సో ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే ఈ న్యూ మోడల్ అనేది 65,00,000 రూపాయల ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇంక్రీజ్ అయిన ప్రైస్కి వర్తుంది లేదని వీడియో ఎండింగ్లో చెప్తాను. దీంతోపాటు కొత్తగా 2 కలర్స్ కూడా తీసుకొచ్చారు. ఆల్పైనిక్ గ్రే ఒకటైతే సోడ్లైట్ బ్లూ మెటాలిక్. ఈ ఎమరల్డ్ గ్రీన్ అనేది చాలా రేర్గా ఉంటుంది కూపే పైన. అండ్ దీంతోపాటు వైట్, రెడ్, బ్లూ, బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కమెంట్స్లో మీరు అడిగిన వెంటనే అటు లగ్జరీ సెగ్మెంట్లో కూడా న్యూ లాంచెస్ రివ్యూస్ కూడా ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నాను బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ నుంచి. మరి ఇలాంటి ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. అలాగే నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ప్రతిసారి నేను రిక్వెస్ట్ చేస్తుంటాను. దీనివల్ల మీరు 10 ఛానల్స్లో సెర్చ్ చేసిన అవసరం లేదు. తెలుగు రివ్యూస్ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తాయి. అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కూడా చేసుకోలేరు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆల్ అండ్ లైక్ చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్. సో ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి లగ్జరీ సెగ్మెంట్ వరకు అందరూ కూడా డార్క్ కలర్స్లో మ్యాట్ ఫినిష్లో ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి PPF అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, మీరు లక్షలు కోట్లు పెట్టి కార్ పర్చేస్ చేయడం కాదు, దాని యొక్క పెయింట్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంటే. సో మీరు కూడా మీ కార్ని పెయింట్ ప్రొటెక్ట్ చేసుకుంటే మీకు లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు బెస్ట్ సర్వీస్ ఆటోపియా మాదాపూర్ 100 feet రోడ్ వీళ్ళ దగ్గర బెస్ట్ PPF సర్వీస్ అవైలబిలిటీగా ఉంది. విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై అండ్ టాప్ లూమినార్ USA బ్రాండ్ ఆఫ్ PPF వరకు కూడా ఉన్నాయి. మీ రేంజ్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ సర్టిఫైడ్ వర్కర్స్ అనేవి ఉన్నారు వీళ్ళ దగ్గర. నాట్ ఓన్లీ PPF, ఆల్సో వీళ్ళ దగ్గర ఆటో కార్ వాష్, రెగ్యులర్ ఫోమ్ వాష్, ఆల్సో మీకు కార్ డీటెయిలింగ్స్ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్, డీప్ క్లీనింగ్, పెయింట్ ప్రొటెక్షన్, సిరామిక్ కోటింగ్, ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ప్రతి సర్వీస్ పైన కూడా జూలై ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. రైనీ సీజన్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అన్ని కాంటాక్ట్స్ యాడ్ చేసిన మన ఛానల్ స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. వీడియోలోకి వచ్చేసి ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు AMG కీస్ అంటారు. సో లాక్, అన్లాక్ అండ్ 3-star లోగో, బూట్ ఓపెనింగ్, ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అండ్ AMG బ్రాండింగ్తో పాటు బ్యాక్ సైడ్ ప్లెయిన్ డిజైన్, స్లిక్ అండ్ స్లిమ్, వెరీ లైట్గా ఉన్నాయి. ఫినిష్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది. సో ఇంత ముందులానే మెర్సిడీస్ వాళ్ళు GLE కంటిన్యూస్ స్టైలిష్ SUV కూపే బాడీ స్టైల్ విత్ సర్టిఫైడ్ రోడ్ ప్రెజెన్స్తో ఉంటుంది. అండ్ ఫస్ట్ మీకు గ్రిల్ పైన చూస్తే హ్యూజ్ మెర్సిడీస్ 3-star లోగో ఉంటుంది. 3-star లోగో బ్యాక్ సైడే రేడార్ కూడా ఇన్సర్ట్ చేశారు ఐడెంటిఫికల్లీ. ఫ్రంట్ వ్యూ కెమెరా మనకు 3-star లోగో కిందనే కనిపిస్తుంది 360 కెమెరాస్లో. దీంట్లో మీకు పాన్ అమెరికన్ గ్రిల్ ఇస్తారు. విత్ వర్టికల్ క్రోమ్ స్లేట్స్గా చూడొచ్చు. ప్రజెంట్ అని చేస్తుంది. సింప్లీ AMG గ్రిల్ అని కూడా అనొచ్చు. దీన్ని వర్టికల్ స్లైడ్స్తో AMG బ్రాండింగ్తో పాటు మనకి ADAM ఇంటెక్స్గా వర్క్ అవుతుంది. ఇంతకుముందు మెర్సిడీస్ స్టార్ లోగో అయితే ఉంటుంది, ఇప్పుడు AMG లోగో అనేది చేశారు. మనకు న్యూ ఎంబలం అనేది ఇస్తున్నారు హుడ్ పైన. కంటిన్యూ మనకు హెడ్లైట్స్ పరంగా చూస్తే ఆటో అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మోడిఫైడ్ హెడ్ ల్యాంప్స్ మనకు స్లైట్లీ రీడిజైన్తో పాటు ఫుల్ LED ప్రొజెక్టర్ డబుల్ బ్యారెల్గా ఉంటుంది. అప్డేటెడ్ LED DRL డిజైన్స్ ఉంది విత్ 4 రన్నింగ్ బార్స్గా చూడొచ్చు. విత్ ఐబ్రో టర్న్ ఇండికేటర్ కూడా కన్వర్టబుల్గా ఉంటుంది. మెర్సిడీస్ LEDs అంటారు దీన్ని. మెర్సిడీస్ హై పర్ఫార్మెన్స్ LEDs కూడా పిలుస్తారు. అండ్ 3-star లోగోస్ అనేవి మనకు ఇన్ డీటెయిల్గా కూడా చూడొచ్చు హెడ్లైట్స్ పరంగా. బాడీ కలర్ బంపర్స్, అప్డేటెడ్ లోవర్ పోర్షన్ బంపర్స్ ఉన్నాయి మనకి. 2024 మోడల్ ట్వీక్ చేశారు మనకి ఏరోడైనమికల్ బెటర్ ఉండడానికి. విత్ హనీ కాంబో ప్యాటర్న్ ట్రీట్మెంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, టోనింగ్ హుక్, అలాగే నంబర్ ప్లేట్ TR పొజిషన్ దగ్గర చూడొచ్చు నేమ్ ప్లేట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్స్టెండెడ్ పార్కింగ్ సెన్సర్స్ టోటల్ 6 ఉన్నాయి మీకు ఫ్రంట్ చూస్తేను. హుడ్ మాత్రం సేమ్ డిజైన్ ఇంత ముందులానే తీసుకున్నారు, దాంట్లో చేంజెస్ లేవు. డీప్ షోల్డర్ లైన్కి వెళ్తుంది. సెంటర్లో మీకు 2 కట్స్ అండ్ క్రూజెస్ అనేవి చూడొచ్చు. సో ఏరోడైనమికలీ హై పర్ఫార్మెన్స్ అనేది తీసుకొస్తుంది మనకి ఈ కార్ అనేది. ఆల్సో హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఉన్నాయి మనకి ఇందులో. దాంతోపాటు ADAS ఫంక్షన్లో బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఒకటి, లేన్ చేంజ్ ఇండికేటర్ కేవలం 2 మాత్రమే ఇస్తున్నారు. ఈ ప్రైస్ పాయింట్ కంటే కాస్త డిసప్పాయింట్ అనేది చేస్తుంది ఈ కార్ పైన. సో ఈ స్లోపింగ్ రూఫ్ కూపే అనేది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. డైమెన్షన్స్ ఏం చిన్నగా ఉండదు. ఇది ఆల్మోస్ట్ 5 మీటర్ లెంత్ ఉంది. 2
2.15 మీటర్ బ్రెత్ ఉంది, 1.76 మీటర్ హైట్ ఉంది, 2.75 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది విత్ 198 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, 2.3 టన్ వెయిట్ ఉంది. ఈ కార్ వచ్చేసి 3 టన్ వరకు గ్రాస్ వెయిట్ లాగలుగుతుంది, ఆ కెపాసిటీతో ఉంటుంది ఈ కార్ వచ్చేసి. అండ్ ఆఫ్ కోర్స్ ఆ స్టైలింగ్ ఎస్యూవీ కూపే బాడీ స్టైల్ కంటిన్యూ డిజైన్ అలాగే తీసుకున్నారు సర్టిఫైడ్ రోడ్ ప్రెజెన్స్ ద్వారా. అండ్ ప్రొనౌన్స్డ్ వీల్ ఆర్చెస్ బాడీ కలర్ను ఇంటిగ్రేట్ చేశారు. ఇంకా వీల్స్ గురించి మాట్లాడితే ఇది 21 ఇంచెస్ స్టాండర్డ్లో వస్తాయి, 5 ట్విన్ స్పోక్ అలాయ్ వీల్స్ చూడొచ్చు. దీంట్లో మీకు 22 ఇంచెస్ ఆప్షన్ కూడా ఉంది, 10 ట్విన్ స్పోక్ అలాయ్స్గా దాన్ని ఎక్స్ట్రా పే చేయాలి మీరు. సో టైర్స్ మాత్రం మీకు మెచిలిన్ టైర్స్ అనేవి స్టాండర్డ్ కంపెనీ నుంచి వస్తాయి, అందుకే 2 crores ప్రైస్ ఉంటుంది. పైలట్ ఎస్యూవీ 4 ఎస్యూవీ టైర్స్ తీసుకున్నారు, సెక్షన్ 275, 45, 21 ఇంచెస్. ఏఎంజీ బ్రేక్ క్యాలిపర్స్, ఏఎంజీ బ్రేకింగ్ ఉంటుంది, స్టాపింగ్ పవర్ ఎక్స్ట్రాడనరీగా అన్బీటబుల్గా ఉంది. సస్పెన్షన్ ఫ్రంట్ యాక్టివ్ రోల్ స్టెబిలైజేషన్ ఇంటెలిజెంట్ సస్పెన్షన్ అంటారు, ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. అడాప్టివ్ సస్పెన్షన్ వేరియబుల్ డాంపింగ్ డిపెండింగ్ ప్రకారంగా డ్రైవ్ మోడ్స్కి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫ్రంట్ ఫెండర్లో టర్బో 4MATIC ప్లస్ అంటే 4MATIC అంటే ఆల్ వీల్ డ్రైవ్ అని అర్థం, టర్బో అంటే ఇంజన్కి సంబంధించి. సో సైడ్ ఓఆర్వీఎమ్స్ కూడా మనకి ఇప్పుడు మెర్సిడీస్ వాళ్ళు అప్డేట్ అయ్యి బ్లాక్ అవుట్ ఓఆర్వీఎమ్స్ తీసుకున్నారు కాంట్రాస్టింగ్లీ విత్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్, హీటెడ్, 360 కెమెరా, పెడల్ ల్యాంప్స్ అన్నీ కూడా మీకు ఓఆర్వీఎంలో వచ్చేస్తాయి. అలాగే మీకు సైడ్ గ్లాసెస్ చూస్తే మీకు టిల్టెడ్ గ్లాసెస్ అనేవి ఉన్నాయి. స్లోపింగ్ రూఫ్ చూడొచ్చు, మీకు ట్రాపింగ్ స్లోప్ రూఫ్ అంటారు, ఎస్యూవీ కూపే టైప్గా డిజైన్స్ తీసుకొస్తుంటుంది ఈ కార్కి. నా సైడ్స్ నుంచి చూస్తే మీకు గ్లాసీ బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ బాడీ కలర్ 2 ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇంటిగ్రేటెడ్ టచ్ రిక్వెస్ట్ సెన్సర్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్, ఆల్ 4 డోర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫుట్ స్టెప్ కూడా మీరు ఎక్స్ట్రా పే చేసి అయితే పర్చేస్ చేయాలి. సైడ్ క్లాడింగ్స్ నుంచి కంటిన్యూగా చూడొచ్చు, ఫుట్ స్టెప్ ఇంటిగ్రేటెడ్గా ఉంది. నా రేర్ సెక్షన్ వీల్ అనేది ఇది హైలైట్ చెప్పాలి, ఒక లారీ టైర్ అనేది సింపుల్గా చెప్పాలంటే. సో ఫ్రంట్ ఏమో 275 ఉంటే రేర్ 375 సెక్షన్ ఆఫ్ వీల్ ఉంది, 21 ఇంచెస్గా 40 తోటి. సో జస్ట్ ఇమాజిన్. ఏఎంజీ బ్రేక్ క్యాలిపర్స్, రేర్ చిన్నగా ఉంది క్యాలిపర్ వచ్చి. రేర్ కూడా యాక్టివ్ రోల్ స్టెబిలైజేషన్ ఇంటెలిజెంట్ సస్పెన్షన్ వస్తుంది, ఎయిర్ సస్పెన్షన్ అంటారు. ఒక్కసారి మీరు వీల్ చూడండి ఎంత హ్యూజ్గా ఉందో. ఈ ఎయిర్ సస్పెన్షన్ అనేది అడాప్టివ్ డాంపింగ్తో ఉంటుంది మనకు. సో వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు హైట్ ఇంక్రీజ్ అండ్ హైట్ డిక్రీజ్ కూడా ఉంది. రియల్ ఎగ్జాస్ట్ చూడండి, 20 బోత్ సైజ్ మఫ్లర్స్తో పాటు రియల్ ఎగ్జాస్ట్ ఉంది. ఏరోడైనమిక్ బంపర్స్ ఉన్నాయి. ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే మీరు. అండ్ ఆల్సో మీకు పానరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. లోపల నుంచి చూపిస్తాను మీకు ఇది ఎలా ఓపెన్ అవుతుంది, ఎంత స్పేస్ ఉంటుంది అనేది. యాంటీనా లేదని కంగారు పడకండి, ఇంటిగ్రేటెడ్ యాంటీనా అనేది చేసేసారు మనకు. సో ఓవరాల్ న్యూ ఏఎంజీ GLE 53 కూపే సైడ్ ఇలా ఉంటుంది. సో రేర్ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు కొంచెం మనం GLE 53 గురించి మాట్లాడితేను, ఇది మెర్సిడీస్ GLE అనేది మనకు సో మెర్సిడీస్ M క్లాస్ డిజైన్ నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నారు. ML మిడ్ సైజ్ లగ్జరీ ఎస్యూవీ సిన్స్ 1997లో ఉండే కదా, దాని నుంచి డిరైవ్ తీసుకున్నది ఈ GLE యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా మనకు GLCకి అబోవ్గా, GLSకి బిలోగా మధ్యలో ఉంటుంది. ప్లాట్ఫామ్ కూడా GLS షేర్ చేసుకుంటాం కాబట్టి అలాగే అనుకోవచ్చు. సో ఈ కూపే 53 కోడ్ వచ్చేసి C167 అయితే ఉంది. దీని అసెంబ్లీకి అనేది యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాలో అయితే జరుగుతుంది. డిజైనర్ వచ్చేసి రాబర్ట్ లెస్నిక్ అనే అతను డిజైన్ చేశారు. ఇంజన్ ఆప్షన్ చూసుకుంటే ఈ 53లో మనకు 2 లీటర్ పెట్రోల్ ఉంది, 2 లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్, 2.5 లీటర్ హైబ్రిడ్, 3 లీటర్ పెట్రోల్, 4 లీటర్ V8, 4 లీటర్ హైబ్రిడ్. అండ్ డీజిల్లో 2 లీటర్ డీజిల్, 2 లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 2.9 లీటర్ టర్బో ఉంది. కానీ మన ఇండియాలో ఇవన్నీ లేవు, ఒకే ఒకటి ఉంది మనకు 3 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఒక్కటే స్టాండర్డ్గా ఉంది. రండి ఫ్రెండ్స్, ఒకసారి మన రేర్ ప్రొఫైల్ని కూడా కంప్లీట్ చేసేద్దాము. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టైల్గేట్లో 3 స్టార్ మెర్సిడీస్ లోగో చూడొచ్చు. ఇంటిగ్రేటెడ్ కెమెరాతో పాటు మనకు ప్రెస్ చేస్తే బూట్ ఓపెనింగ్ కూడా అవుతుంది, 2 వేగా వర్క్ అవుతుంది. అండ్ ఇందులో మీకు రివైజ్డ్ LED టైల్ లైట్స్ అనేవి చేశారు మనకు న్యూ 2024 మోడల్లో. అంటే దీనివల్ల న్యూ క్యారెక్టర్ వస్తుంది, స్ప్లిట్ డిజైన్గా చూడొచ్చు. అండ్ కాకపోతే ఆల్ LEDs ఉన్నాయి కానీ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్ లేదు. ఈ ప్రైస్ పాయింట్లో కొంచెం డిసప్పాయింట్ అనేది చేస్తుంది. AMG బ్యాచింగ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ టైల్గేట్లో ఉంది. రివైజ్డ్ బంపర్స్ చూడొచ్చు మనకు, ఎందుకంటే ఎగ్జాస్ట్ గార్డ్ అవుట్లెట్స్ కోసం మనకు బంపర్ని రీడిజైన్ అనేది చేశారు రేర్ కూడాను. అలాగే మీకు రిఫ్లెక్టర్స్, కార్నరెన్స్, LED నెంబర్ ప్లేట్ లైట్స్, పార్కింగ్ సెన్సర్స్, దాంతోపాటు ట్విన్ ఎగ్జాస్ట్ స్ట్రిప్స్ చూడొచ్చు, టూయింగ్ హుక్, డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి ఉంటాయి మీకు. GLE 53 బ్యాచింగ్ రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే మీకు న్యూ LED రివైజ్డ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ చూడొచ్చు. స్పోర్టీ స్పాయిలర్ అనేది మనకు టైల్ గేట్ పైన చూడొచ్చు, ఇంటిగ్రేటెడ్ బాడీ కలర్లో ఉంది. సో కూపే టైప్ ఆఫ్ రూఫ్ అనేది ఉంటుంది మనకు. సో ఇప్పుడు వచ్చే టాటా కార్ కూడా ఇదే డిజైన్ కాపీ కొడుతుంది. అండ్ స్లోపింగ్ మన గ్లాస్ ఏరియా డిఫాగర్ వస్తుంది. వైపర్ అవసరం లేదు ఈ డిజైన్కి. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. యాంటీనా మాత్రం ఇంటిగ్రేటెడ్గా అయితే చేశారు. ఇది ఓవరాల్గా మనకు ఎక్స్టీరియర్ డిజైన్స్, ఫీచర్స్ ఆఫ్ ఆల్ న్యూ 2024 AMG GLE 53 కూపే. ఒకసారి రండి, బూట్ ఓపెన్ చేద్దాం. కీ ద్వారా ఓపెన్ చేయడానికి ఈ పడ్డని 2 టైమ్స్ ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. వెహికల్
వెహికల్ స్టార్ట్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి కీస్ ద్వారా అవ్వట్లేదు. ఒకసారి మీకు మాన్యువల్గా చేసేది చూపిస్తాను. వెహికల్ ఆన్ ఉండడం వల్ల అవ్వట్లేదు. సో మీకు ఇది కూడా చూపెట్టినట్టు అవుతుంది. 3 స్టార్లో కానీ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, కెమెరా అందులోనే ఉంది. జస్ట్ ప్రెస్ చేసి దూరం జరిగితే కంప్లీట్ మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ వస్తుంది. అది కూడా స్లోపింగ్ రూఫ్ ద్వారా టెయిల్ గేట్ కూడా అలాగే డిజైన్ చేయబడింది. సో మనకు అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడవచ్చు. మీకు ప్లాస్టిక్స్తో నీట్లీ ఇన్సులేషన్ అనేది చేశారు ఇన్వేజ్ లెవెల్స్ బెటర్ ఉండడానికి. నా బూట్ స్పేస్ గురించి మారితే 655 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సో 3 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి, ఆర్ 4 స్మాల్ సైజ్ సూట్ కేస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఒక మనిషిని ఈజీగా పడుకోబెట్టవచ్చు. అంత బూట్ స్పేస్ అయితే ఉంది. లాట్ ఆఫ్ ఇనఫ్ ప్లెంటీ ఇనఫ్. స్కఫ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే లగేజ్ లోపల పెడేటప్పుడు బంపర్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. లెఫ్ట్ సైడ్లో మీకు ఒక నెట్టెడ్ ట్రీట్మెంట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా ఇస్తున్నారు. స్పేస్లో కవరప్ చేశారు, గుడ్ ప్రాక్టికల్. రైట్ సైడ్లో చూస్తే మీకు ఎయిర్ సస్పెన్షన్ అడాప్టివ్ డాంపింగ్ అనేది మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా లిఫ్టింగ్ చేసేటప్పుడు. 12 volts పవర్ సాకెట్, ఎలోజిన్ బూట్ ల్యాంప్ ఉంది. ఇక్కడ స్టోరేజ్ బాక్స్ టైప్ మనకు ఉంది, ఫ్యూజ్ బాక్స్గా. హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టైఅప్ చేసుకోవడానికి లగేజ్కి. అలాగే పార్సల్ ట్రే కూడా మనకు, సో ఫోల్డబుల్ రెక్టానబుల్ పార్సల్ ట్రే అంటాం. మాన్యువల్గా మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు యూటిలైజ్ చేసుకొని. సో జస్ట్ ఇలా మీరు ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. చాలా ప్రాక్టికల్గా ఉంది. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది దొరుకుతుంది. సో స్పేర్ వీల్ వచ్చే వరకు స్మాలర్ సెక్షన్ ఆఫ్ స్పేర్ వీల్ రియల్లీ కాస్ట్ కటింగ్ చెప్పాలి. అంటే సైజ్ కూడా పట్టదు కాబట్టి ఫుల్ సైజ్ స్పేర్ వీల్. 80 స్పీడ్ కంటే ఎక్కువ పోలేము. టూల్ అండ్ జాక్ అంతా కూడా మనకి నీట్లీగా అందులో ప్లేస్ చేశారు వార్నింగ్ ట్రయాంగులర్తో పాటు. అండ్ టెయిల్ గేట్ మనకు క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక మాన్యువల్ హోల్డర్ కూడా ఇస్తున్నారు, అవసరం లేదు. లాక్ సిస్టమ్ కూడా ఉంది, ఎక్కడంటే అక్కడ లాక్ చేసుకోవచ్చు. అండ్ స్టాపింగ్ పవర్తో పాటు వస్తుంది. జస్ట్ మనం 1 touch ప్రెస్ చేయగానే మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్గా ఈ బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. ఇదే కూపే మీకు V8 ఇంజన్తో కూడా వస్తుంది. సో V8 అంటే 8 cylinders ఎక్కడదని అనుకోవద్దు. GLE 63 అంటాము. ప్రజెంట్ ఇండియాలో అయితే లేదు, కానీ డిస్కంటిన్యూ అయిపోయింది. ఓన్లీ GLE 53 అప్డేటెడ్తో వచ్చింది. ఈ GLE 53ని మనకు ఎవ్రీడే AMG అని కూడా పిలుస్తున్నారు. డైలీ కూడా మీరు ఈ కార్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మన సిటీ కండిషన్స్లో. సో మనకి డైలీ పర్పస్ కోసం కూడా వర్క్ అవుతుంది ఈ కార్. సో రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ ఉంది. 85 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఓన్లీ పెట్రోల్లో మాత్రమే, యాడ్లో లేదు, మనకి డీజిల్లో రాదు. అండ్ ఇక్కడ టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, ఆక్టేన్ 98 యూజ్ చేయమని అయితే ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. సాఫ్ట్లీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు లాక్ సిస్టమ్ ద్వారానే ఉంటుంది. ఫ్యూయల్ లిడ్ అనేది అన్లాక్ చేసినప్పుడే వర్క్ అవుతుంది. ఇంకా చాలా మంది GLA అంటే ఓన్లీ కూపే అనుకుంటారు. కాదు, GLE సిరీస్లో చాలా ఉన్నాయి మనకు మోడల్స్. అందులో మనకు 350, 450, 450 AMG అనే మనకు SUV టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి తీసుకొస్తాయి. ఇంకా 53, 63S, 53 కూపే, ఇవన్నీ కూపే టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొస్తాయి. 53 కూపే మీరు ఇప్పుడు చూస్తుంది. మళ్ళీ 53 సిరీస్లో చాలా కార్స్ ఉంటాయి AMG లైనప్లోనే. AMG CLS 53 ఉంది, CLE 53 కూడా ఉంది, GT 53 కూపే కూడా వస్తుంది. అండ్ 53 కూపే స్టాండర్డ్ పేరు మీరు చూస్తుంది. అయితే ఫ్రెండ్స్ రండి, ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటీరియర్కి వెళ్ళిపోదాము. మీకు కూడా వెయిట్ చేయించున్నాం చాలాసేపు. క్రోమ్ అండ్ బాడీ కలర్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్, టచ్ రిక్వెస్ట్ సెన్సర్ ద్వారా మనకు ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఉన్నాయి. సో ప్రెస్ చేయగానే అన్లాక్ అవుతుంది, మీరు చూసొచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు 2 క్యాబిన్ థీమ్స్లో వస్తుంది కార్ అనేది. బెహేర్ బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఒకటి ఇప్పుడు మీరు చూస్తుంది. మెచెంటో బీచ్ అండ్ బ్లాక్ అది కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ టిపికల్ మెర్సిడీస్ బెంజ్ ఇంటీరియర్ విత్ AMG టచ్తో మనకు ప్రీమియం ఫీల్ తీసుకొస్తుంది. వైడర్ ఓపెనింగ్ డోర్స్, డీసెంట్ గ్లాస్ ఏరియా, బట్ రేర్ కర్టన్స్ ఇవ్వకపోవడం ఈ ప్రైస్ పాయింట్లో డిసప్పాయింట్ చేస్తుంది. డ్యూయల్ టోన్ ప్యానల్ ట్రీట్మెంట్ ఎవ్రీవేర్, సాఫ్ట్ మెటీరియల్స్ డోర్స్లోనే. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్, బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్, కంప్లీట్ లెదర్ ఫినిష్లో ఇస్తున్నారు. ఎవ్రీవేర్ సాఫ్ట్ మెటీరియల్స్ చూడొచ్చు ఈ ప్రైస్లో. బిగ్ థమ్స్ అప్. అండ్ వుడ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. బర్మిస్టర్ స్పీకర్స్ 13 స్పీకర్స్ 590 watts వస్తుంది. సిల్వర్ మెటాలిక్ డోర్ హ్యాండిల్, holders, power windows, soft materials, pocket storage spaces with bottle holder, door opening lights తోటి, అండ్ ఫుట్ స్టెప్ చూడొచ్చు. ఎంట్రీ స్కఫ్ ప్లేట్, ఫ్రంట్ మనకి ఇల్యూమినేషన్ అవుతాయి. AMG మ్యాట్స్, దీని క్యాబిన్ స్పోర్ట్ AMG స్పెసిఫిక్ సీట్ అపాలజిటీ అంటారు. రిఫ్రెష్ సీట్ అపాలజిటీ డిజైన్. 2024 కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా కంఫర్ట్ ఎందుకు ఇప్పుడు చాలా బెటర్ అయింది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ చూడొచ్చు. ಇಲ್ಲಿ వీల్ బేస్లో స్కూప్ డోర్ సీట్స్, నెట్టెడ్ మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇంకా ఇంత స్పేస్ అయితే ఉంది. కూపే డిజైన్ అయినప్పటికీ చాలా బాగా కవర్ చేశారు. అండ్ రేర్ కూడా బ్లూటూత్ మైక్స్ ఉన్నాయి ప్యాసింజర్ మాట్లాడడానికి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కార్లో. క్వార్టర్ గ్లాస్ ఏరియా, రీడింగ్ ల్యాంప్ ఎల్ఈడీగా సాఫ్ట్లీ ఓపెన్ అని చూడొచ్చు. అండ్ హుక్స్ కూడా మనకు సాఫ్ట్ ఓపెన్ హుక్స్ ఉన్నాయి 1 touchతో పాటు చూడొచ్చు. అండ్ సూట్ హుక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ లైనింగ్, బీ పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ అండ్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. పానరామిక్ సన్ రూఫ్ ఉంది, కానీ ఓపెన్ అనేది అవ్వదు. జస్ట్ మనకు మూన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. అది కూడా ఇక్కడ వరకే వస్తుంది. కూపే టైప్ ఆఫ్ రూఫ్ కాబట్టి ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ ఉంది. హెడ్ రెస్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ రూఫ్కి అయితే టచ్ అవుతుంది. కూపేలో ఏదో ఒక డిసడ్వాంటేజెస్, కానీ 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ ఆర్మ్రెస్ట్ ఓల్డ్ స్కూల్ కప్ హోల్డర్ డిజైన్ తీసుకున్నారు. అల్కంటారా అండ్ లెదర్ ఫినిష్తో మనకు సీట్ అపాలిస్ట్రీ, న్యూలీ AMG సీట్ అపాలిస్ట్రీ.
ఐఎస్ఎఫ్ఎక్స్ ఎల్సీ మోడ్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళలేరు. సెంటర్ ప్యాసింజర్కి హంప్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ ఇది. అండ్ రేర్ కూడా ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్లో 2 జోన్ రేర్ ప్యాసింజర్కి ఉంది విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు కంట్రోల్ చూడొచ్చు. 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అప్డేటెడ్ లేఅవుట్ ఆఫ్ డాష్ డిజైన్ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళది ఇలా ఉంటుంది. కూపెల్లో కూడా హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్. ఓవరాల్ రేర్ యొక్క కంఫర్ట్, ఫీచర్స్, డిజైన్స్ ఎవ్రీథింగ్ మనకు కీ ఫీచర్స్తో కలుపుకొని ఇలా ఉంటుంది సేఫ్టీతో. రండి ఫ్రంట్ వెళ్దాం. ఇంకా కో ప్యాసింజర్ కూడా మనకు సేమ్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్టెన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ డాష్ డిజైన్ విత్ టిపికల్ మెర్సిడీస్ బెంజ్ ఇంటీరియర్, ఏఎంజీ టచ్ అండ్ కార్బన్ ఫైబర్ కూడా ఎక్స్ట్రా పే చేసి కొన్ని ఏరియాస్లో టచ్ అనేది వస్తుంది. ఏఎంజీ స్పోర్టీ సీట్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ కూడా వైడర్ ఓపెనింగ్ డోర్స్, టిల్టెడ్ గ్లాసెస్, యూవీ కట్గా ఉన్నాయి. అండ్ మనకు ఫ్రంట్లో ఫీచర్స్ అప్డేట్ ఏంటంటే కంప్లీట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ ఉంటాయి. 3 మెమరీ ఫంక్షన్తో పాటు ఫ్రంట్ సీట్స్ ఏంటంటే హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ 2 సీట్స్ ఉన్నాయి. బర్మిస్టర్ స్పీకర్స్, ట్విట్టర్స్, మెటాలిక్ డోర్ హ్యాండిల్స్, పవర్ విండో, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, ఏఎంజీ ఇల్యూమినేషన్స్, కప్ ప్లేట్స్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ లంబర్ సపోర్ట్ కూడా చేసుకోవచ్చు మీరు బ్యాక్ సపోర్ట్తో పాటు. సో ఏఎంజీ స్పెసిఫిక్ సీట్స్ అంటారు. సో ఇది ఫ్యామిలీ కార్ కంటే డ్రైవర్స్ కార్ అంటారు ఈ కార్ని. హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా మనకు సో డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది. ఏఎంజీ సీట్స్ అనేవి చూడొచ్చు మనకు స్పెసిఫిక్గా ఉంటాయి. అండ్ షోల్డర్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎనీ పర్సనాలిటీ వాళ్ళకి. డాష్ లేఅవుట్ డిజైన్ ఇలాగా ఏసీ వెంట్స్, ఎయిర్ బ్యాగ్స్, సాఫ్ట్ మెటీరియల్ డాష్ డిజైన్, బ్రౌన్ స్టిచింగ్స్, వుడ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్, మల్టీ కలర్ అంబియన్ లైటింగ్తో వస్తుంది. ఇక్కడ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ ఉంది. గ్లోబాక్స్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది విత్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ పర్ఫ్యూమ్ చూస్తున్నారా, సో ఇది ఏఎంజీ పర్ఫ్యూమ్, వెరీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయాలి, స్టాండర్డ్లీ రాదు. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ద్వారా వస్తుంది. అండ్ లాకబుల్ గ్లో బాక్స్ ఉంది. ఏఎంజీ ఫ్లోర్ మ్యాట్స్ ద్వారా వస్తుంది. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ నుంచి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాడితే మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ అంటే 9 ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనకు ఉంటాయి స్టాండర్డ్లీ చూస్తే. ఈఎస్పీతో వస్తుంది మనకు. బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఉంది అడాస్లో. లేన్ చేంజ్ ఇండికేటర్ 2 ఇస్తున్నారు, బట్ ఇంకా చాలా అడాస్ ఫంక్షన్స్ ఇవ్వాల్సింది ఈ ప్రైస్లో. ఏబిఎస్ ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజీ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐఎస్ఎఫ్ఎక్స్ చైల్డ్ ఫోన్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, గ్లోబల్ ఎన్కామ్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది కూడా గెలుచుకుంది. ఈ కార్ పైన ఆల్రెడీ పీపీఎఫ్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ మాత్రం షైనింగ్ తో పాటు మనకు అంత ఫ్రెష్ లుక్స్ మళ్ళీ షోరూమ్ నుంచి వచ్చినట్టుగా ఉంది. ఆటోపియా వాళ్ళు కంప్లీట్ చేశారు. లూమినార్ పీపీఎఫ్ బ్రాండ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో హై అండ్ లగ్జరీ కార్స్ కి మాత్రమే లూమినార్ యూజ్ చేస్తారు. సో అది యూఎస్ కంపెనీ బేస్డ్ అది. సో చాలా కాస్ట్లీగా ఉంటుంది. మీకు కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ 50,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది పీపీఎఫ్ అనేది. మీరు చూస్ చేసుకునే క్వాలిటీ బట్టి. మీరు అపాయింట్మెంట్ ఒకసారి తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒకసారి మీరు ఏ కారు ఏ బడ్జెట్ అనేది కూడా డిస్కస్ చేయండి ఒకసారి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి చూడగానే మీకు ఆల్ న్యూ స్టీరింగ్ వీల్, దానిపైనకే కన్నంతా వెళ్తుంది. స్పోర్టీ అల్కంటారా స్టీరింగ్ వీల్ వచ్చేసింది ఫైనల్ ఏఎంజీది. అండ్ వైడర్ ఓపెనింగ్ డోర్స్. నా డ్రైవర్ సైడ్ డోర్స్ కూడా సేమ్ డిజైన్స్, వుడ్ ట్రీట్మెంట్ పైన మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఉన్నాయి మనకు డ్రైవర్ కూడాను. అండ్ హీటెడ్ వెంటిలేటర్తో పాటు L2 అని ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ది మనకి ఇక్కడ నుంచే సీట్ ఆపరేట్ చేయొచ్చు. సో స్లైడింగ్, రిక్లైన్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ నుంచి చేయొచ్చు. సో ఎందుకంటే ప్యాసింజర్ వెనకాల కూర్చున్నప్పుడు, సో ఓనర్ కూర్చున్నప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ డ్రైవరే చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ L2 అనేది. అండ్ బర్మిస్టర్ స్పీకర్స్, వుడ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్, అండ్ ఇక్కడ మీకు లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, ఆల్ 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ మీకు మెటాలిక్ ఫినిష్లో ఇస్తున్నారు. చాలా బాగున్నాయి ప్రీమియంలీ. బూట్ ఓపెనింగ్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. 3 వేగా ఓపెన్ అవుతుంది టోటల్ బూట్ అనేది. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్లో ఉంది. అండ్ డోర్ ఓపెనింగ్ లైట్స్ ద్వారా. ఏఎంజీ ఇల్యూమినేషన్స్ కఫ్ ప్లేట్స్ ఉన్నాయి మీకు లైట్ టైమ్లో లోగోతోటి. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ నంబర్ సపోర్ట్, అండర్ థెస్ సపోర్ట్ కూడా చేసుకోవచ్చు. న్యూ సెంటర్ కన్సోల్, న్యూ డాష్ లేఅవుట్ డిజైన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడే ఉంటుంది. లైట్స్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉంటాయి మీకు జర్మన్ కార్స్లో. సో ఆటోలో పెట్టేస్తున్నాను ఇవన్నీ లైట్స్ కంట్రోల్ లివర్స్ అన్నీ కూడా. అండ్ వుడ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, అలాగే మీకు అల్యూమినియం ఫుట్ పెడల్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ద్వారా. అండ్ మెర్సిడీస్ వాళ్ళ టిపికల్ డాష్ లేఅవుట్ డిజైన్ వచ్చేసింది. ట్విటర్స్ అండ్ స్పీకర్స్ టోటల్ 13 బర్మిస్టర్ 590 వాట్స్ ఆఫ్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది ఈ కార్ ద్వారా. సో ఎలక్ట్రికల్ మెమరీ స్టీరింగ్తో వస్తుంది. డాష్ లేఅవుట్ ఇలా ఉంటుంది. ఒకసారి మనం ఇంకా వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వెహికల్ ఆన్ చేయగానే ఇలా మీకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ట్విన్ స్క్రీన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడితే ఇది లేటెస్ట్ జనరేషన్ అప్డేట్. MBUX అంటే మెర్సిడీస్ బెంజ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం దీన్ని. ఆఫ్ రోడింగ్ డిస్ప్లే అనేది కొత్తగా వచ్చింది విత్ ట్రాన్స్పరెంట్ బోనెట్ ద్వారా. వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, బ్లూటూత్, 2D ఆడియో, మిర్రర్ లింక్, రేడియో, వాయిస్ కమాండ్స్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, కంపాస్, ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది.
అండ్ నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఫస్ట్ మీకు అసిస్టెన్స్ అనేవి చూడొచ్చు, డ్రైవింగ్ అండ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్టెన్స్ అండ్ కెమెరాస్, పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి. వెహికల్, లైట్, సిస్టమ్, ఇన్ఫో ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. నావిగేషన్స్ ఉంది, ఫోన్ కనెక్టివిటీ, రేడియో, మీడియా, యాప్స్ కూడా ఉన్నాయి మనకి ఇంటిగ్రేటెడ్గానే వస్తాయి. కంఫర్ట్లో మనకు సీట్ కంఫర్ట్స్, అంబియన్ లైటింగ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఆఫ్ రోడ్ మోడ్ అనేది ఇది కొత్తగా వచ్చింది నేను చెప్పింది కదా, ఇదే అప్డేట్. సో ప్రాపర్ మనకు బోనెట్ వ్యూతో పాటు మనకు సో కంపాస్ అండ్ గ్రేడబిలిటీ, సస్పెన్షన్స్ అండ్ డ్రైవింగ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ క్లియర్ వ్యూగా చూడొచ్చు. ఆఫ్ రోడింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అప్డేట్ అనేది, నాకు చాలా బాగా నచ్చింది. ఏఎంజీ పర్ఫార్మెన్స్ కూడా ఉంది అండ్ డివైసెస్ కనెక్టివిటీ కూడా ఉంది. పైన మీకు చూస్తే పర్ఫార్మెన్స్ ఏఎంజీలో మనకు వెహికల్స్, ఇంజన్, ఐడబ్ల్యూసి అండ్ కన్సెప్షన్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు పైన షార్ట్ కట్ వేజెస్ కూడా ఉన్నాయి. సో 360 కెమెరాస్ కూడా రెజల్యూషన్ చాలా బాగుంటుంది. టెంపరేచర్స్ అండ్ పైన మీకు బ్రౌజింగ్, వేజెస్, షార్ట్ కట్స్ ఇవన్నీ మాన్యువల్స్, ఓనర్స్ మాన్యువల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇది మనకు అప్డేటెడ్ 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాడితే ఇదే కంటిన్యూలీ మనకు 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాడదాం. సో ఇందులో లాట్ ఆఫ్ అప్డేట్స్ వచ్చాయి. ఫస్ట్ టెంపరేచర్స్ చెప్తుంది, నావిగేషన్ సిస్టమ్ చెప్తుంది, రేడియోస్ వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు ఫ్రమ్ స్టార్ట్స్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ఇంజన్ డేటా, సెటప్స్, టెంపరేచర్, నావిగేషన్, రేడియో, అటెన్షన్ అసిస్ట్, సిస్టమ్ సస్పెన్షన్ అండ్ లేఅవుట్స్లో ఇప్పుడు ఆఫ్ రోడ్ లేఅవుట్ థీమ్ అనేది కొత్తగా యాడ్ చేశారు. కంప్లీట్ కంపాస్, గ్రాడబిలిటీ, అపర్చర్, డిపర్చర్ యాంగిల్స్, టాకో స్పీడోస్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. అండ్ సూపర్ స్పోర్ట్ మోడ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. స్పోర్ట్ మోడ్ మనం చాలాసార్లు చూసాం. ఇందులో మళ్ళీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. డిస్ప్లే సెట్టింగ్స్ అండ్ హెడప్ డిస్ప్లేస్ ఇవన్నీ మళ్ళీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. హెడప్ డిస్ప్లే కూడా వస్తుంది ఈ కార్కి, సో అది కూడా చూపిస్తాను మీకు. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ టెంపరేచర్స్, లైట్స్ అన్నీ కూడా చూడొచ్చు. విత్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, క్లాసిక్ థీమే మళ్ళీ పెట్టేశాను. సో కంటిన్యూగా సెంటర్ కన్సోల్ చూస్తాను. కంటిన్యూలీ అప్డేటెడ్ డాష్ డిజైన్లో మెర్సిడీస్ ఇన్స్పైర్డ్ లేఅవుట్ ఆఫ్ డాష్ అని తీసుకున్నారు. రీసెంట్లీ జిఎల్ఎస్ పైన చూసాం కదా, సేమ్ డిజైన్స్. 4 AC వెంట్స్ అండ్ 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. మల్టీ కలర్ అంబియన్ లైటింగ్, 4 జోన్ మల్టీ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. యాజర్ లైట్ ఇవన్నీ క్లైమేట్ కంట్రోల్, టెంపరేచర్ కంట్రోల్స్ బటన్స్ మాన్యువల్గా. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్ టైప్ ఆఫ్ మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వచ్చేస్తుంది. టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. ట్విన్ కప్ హోల్డర్స్లో మనకు టెంపరేచర్ కంట్రోల్స్ ఉన్నాయి. సో హీటెడ్, నార్మల్ అండ్ కూలింగ్ ఫంక్షన్ 3 కూడా సెట్ చేసుకోవచ్చు మీరు కప్ హోల్డర్స్ని. ఇది కూడా వచ్చేస్తుంది విచ్ ఇస్ రియలీ ప్రీమియం. అండ్ నెక్స్ట్ కీస్ పెట్టేసి ఇక్కడ టచ్ ప్యాడ్ ఉంది కదా, సో దీన్ని మనకి ఇందాక నేను బ్రౌజ్ చేసింది కూడా ఇక్కడ నుంచి చేయబెట్టకుండా. నెక్స్ట్ మీకు 360 కెమెరాస్ చూడండి, హై రెజల్యూషన్ అప్డేటెడ్ కెమెరాస్ మనకు. టాప్ యాంగిల్ చూడొచ్చు. సో కంప్లీట్ మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ అంటే యాంగిల్ కంప్లీట్ 3D వ్యూ చూపిస్తుంది, టాప్ యాంగిల్ చూపిస్తుంది. గ్రౌండ్ వ్యూ కెమెరా లేటెస్ట్గా అప్డేట్ అనేది కూడా అయింది. అండ్ పార్కింగ్ కూడా ఉంది, ఆటో పార్కింగ్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ యాంగిల్స్ చేంజ్ చేసుకొని క్లియర్ వ్యూగా పార్క్ చేయొచ్చు. ఇది మనకు సర్చింగ్ ఫర్ పార్కింగ్ స్పేస్ అంటుంది. ఆటో పార్కింగ్ కూడా ఉంది ఈ కార్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు వెహికల్ సెట్టింగ్స్, ఫేవరేజ్, నావిగేషన్, రేడియో, టెలికామ్, వాల్యూమ్ రోలర్ ఇక్కడ చేయబెట్టుకోవడానికి సాఫ్ట్లీ. మనకు అడాప్టివ్ రైడ్ హైట్ సస్పెన్షన్ ఉంది, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది 3 లెవెల్గా. స్ప్లిట్ ఓపెనింగ్ ఆఫ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, డీప్ స్టోరేజ్ స్పేస్ పోర్ట్ కూడా ఉంది. అండ్ న్యూ అప్డేటెడ్ మనకి ఇది స్పెసిఫిక్ ఏఎంజీ స్టీరింగ్ వీల్ అల్కంటారా ట్రీట్మెంట్లో. దీంట్లో మీకు కార్బన్ ఫైబర్ కూడా వస్తుంది, ఎక్స్ట్రా పేయాలి మళ్ళీ దానికి. 3 స్టార్ లోగో అండ్ స్ప్లిట్ డిజైన్ మనకు ఇక్కడ ఏం చూడొచ్చు. ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీని ద్వారా బ్రౌజ్ చేశాను. ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇక్కడ మనకు క్లస్టర్ అండ్ ఆల్సో ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏఎంజీ డైనామిక్స్ని కూడా సెట్ అనేది చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్లో. ఇక్కడ మనకు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, కంఫర్ట్, ఇండివిజువల్, స్లిప్పరీ అండ్ స్పోర్ట్ ప్లస్ ప్రో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను, స్పోర్ట్ ప్లస్ ప్రోలో పెడతాను. సో ఇన్ఫోటైన్మెంట్లో మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి. మళ్ళీ మీకు ఇన్ఫోటైన్మెంట్లో స్పోర్ట్ ప్లస్ ప్రో, డైనమిక్స్ అందులో కూడా స్పెషలైజ్ చేసుకోవచ్చు. లైక్ సస్పెన్షన్, పర్ఫార్మెన్స్, ఇంజన్ అన్నీ కూడా మీరు మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ గేర్ లివర్ అనేది ఇక్కడ ఉంటుంది మెర్సిడీస్కి. అండ్ ఇక్కడ వైపర్స్, ఆటో వైపర్స్, ప్యాడల్ షిఫ్టర్స్ డౌన్ అండ్ అప్ మనకు అల్యూమినియం ప్యాడల్ షిఫ్టర్స్ వస్తున్నాయి విచ్ ఇస్ రియలీ గుడ్ వాల్యూ ఫర్ మనీ. హెడప్ డిస్ప్లే కూడా వస్తుంది ఈ కార్లో. ప్లెయిన్ సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్ అండ్ ఆటో డిమింగ్, మిర్రర్లెస్ IRVM. ఇక్కడ మీకు SOS ఎమర్జెన్సీ, కాల్ మీ, క్యాబిన్ లైట్స్ కంట్రోల్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ ప్యాసింజర్స్కి ఉంది విత్ బ్లూటూత్ స్పీకర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్, బ్లూటూత్ మైక్స్ ఉన్నాయి. సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ లైనింగ్ ఉంది. కంప్లీట్ ప్యాకేజ్డ్ కార్ అని చెప్పాలి. రేర్ కంటే కూడా ఫ్రంట్ ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయంటే ఇది ఒక డ్రైవర్ కార్ అని చెప్పాలి. ఫ్యామిలీ కార్ కాదు, కంప్లీట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఫుల్ టైమ్ AMGది డైలీ యూసేజ్ కార్ ఇది. దాని కాస్ట్ ఎక్కువగా ఉంది. సరే అది తర్వాత మాట్లాడదాం. ఇంజన్ గురించి డిస్కస్ చేసేద్దాం. సో హుడ్ ఓపెన్ చేయడానికి లివర్ ఇక్కడ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ టాప్ నాచ్
అయితే ఉంది, కొన్ని మిస్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. ఇంజన్ వచ్చే వరకు మన ఇండియాలో ఓన్లీ సింగిల్ ఇంజన్లో ఇస్తున్నారు. M256 సిరీస్ ఇంజన్. ఇది మనకు సేమ్ 3 లీటర్ ట్విన్ టర్బో 2999cc డిస్ప్లేస్మెంట్. ఇది మనకు SLE 450లో చూసాము, GLS 450లో కూడా సేమ్ ఇంజనే, ఇన్స్టలేషన్ కూడా ఉంది. సో 6 సిలిండర్స్ ఇంజన్ ఇది మనకు. సో ఇన్లైన్ 6 సిలిండర్స్ టర్బో పెట్రోల్. సో AMG పర్ఫార్మెన్స్ ఇంజన్ 24 వాల్వ్స్లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్లైన్లో ఇక్కడ ఉంటాయి 1 2 3 4 5 6 సిలిండర్స్. ఇవి 435 PS ఆఫ్ పవర్ తీస్తుంది ఈ ఇంజన్, 516 Nm ఆఫ్ టార్క్. కానీ పోర్షా కైనా కంటే కొంచెం తక్కువగా ఉంది పవర్, బట్ వేరే కంపెనీస్తో ఎక్కువగా ఉంది. 48 వాట్స్ మైల్డ్ హైబ్రిడ్తో వస్తుంది. అసిస్ట్తో పాటు 9 స్పీడ్ ట్రిక్ట్రానిక్ DCT ఆటోమేటిక్ గేర్. ఫ్రమ్ 48 వాట్స్ మనకు 20 PS పవర్ పెరుగుతుంది, 200 Nm టార్క్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఆల్సో ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ ఇది మనకు చూడొచ్చు. 0-20 జస్ట్ 5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ అయింది. AMG స్పెసిఫిక్ ఎగ్జాస్ట్ కూడా ఉంది, బ్రేకింగ్, రైడ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కార్బన్ ఫైబర్ ఒరిజినల్గా వస్తుంది మనకు. మైలేజ్ 8 to 9 అంటున్నారు రియల్ వరల్డ్లో. సో నీట్లీ ఇన్స్టలేషన్. హుడ్ కూడా చాలా హెవీగా ఉంది, బిల్డ్ క్వాలిటీ. BS6 ఫేజ్ 2 ఇంజన్, టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది ఈ కార్. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ ఉంది. సెకండ్ జనరేషన్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, అంటే మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, 48 వాట్స్ వస్తుంది. సో AMG అంటే ఏంటని చాలా మంది అడుగుతారు. మెర్సిడీస్ బెంజ్లో మనం కార్ పర్చేస్ చేసి దాన్ని బయట కస్టమైజ్ చేసుకునే బదులు మెర్సిడీస్ కార్స్ని మనము కంపెనీ ఫిట్టెడ్గా AMG ద్వారా యాడ్ ఆన్స్ చేసుకొని స్టైలింగ్ ప్యాకేజెస్ ద్వారా కస్టమరే కస్టమైజ్ చేసుకోవచ్చు. దాన్నే AMG అంటాం. AMGలో ఏంటంటే సీట్స్, స్టీరింగ్, బ్రేక్స్, స్పాయిలర్, ఎయిర్ డ్యామ్స్, వీల్స్, మ్యాట్స్, సస్పెన్షన్, బాడీ కిట్ ఇవన్నీ మీరు మీకు తగ్గట్టుగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా సిన్స్ 1993 నుంచి AMG అనేది మనకు మోడిఫైడ్ విత్ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సో AMG మెర్సిడీస్ అయ్యింది. సో 51% ఆఫ్ షేర్స్ ఓన్ బై మెర్సిడీస్ AMG నేమ్తో ఉంటుండే, బట్ ఇప్పుడు అది కంప్లీట్ చేంజ్ అనేది అయింది, అది వేరే విషయం. కమింగ్ టు మనకు GLE 53 కూపే గురించి మాడితే ఇందులో మీకు రిమోట్ AC ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంది, క్రూజ్ కంట్రోల్, 5-minute కార్ డివైజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాంపిటీషన్ చూసుకున్నట్టయితే పోర్షా కైనెన్ కూపేకి వస్తుంది. పోర్షానే మనకు పవర్ ఎక్కువగా ఉంది మనకు AMG GLE కంటే కూడాను. ఇంకోటి ఏంటంటే BMW X5M అంటారు, బట్ అది కూడా పవర్ తక్కువగానే ఉంది మన ఇండియన్ది. రేంజ్ రోవర్ స్పోర్ట్ నెక్స్ట్ మన ఛానల్లో RFV కూడా వస్తుంది, రెడీగా ఉండండి. దాని కూడా పవర్ తక్కువగానే ఉంటుంది. Audi Q8 కూడా వస్తుంది. ఇవన్నీ ప్రైజెస్ తక్కువగానే, పవర్ తక్కువగా ఉంటుంది. బట్ పోర్షాది ఏంటంటే ప్రైస్ తక్కువగా ఉంది, పవర్ ఎక్కువగా ఉంది కంపేర్ చేస్తే. నా మిస్ అయిన కాన్స్ ఏంటంటే ఈ కార్కి రేర్ కర్టన్స్ ఇచ్చుంటే బాగుంటుంది నేను అబ్జర్వ్ చేసింది. అండ్ రేర్ సీట్లో సెంటర్ ప్యాసింజర్కి అంత కంఫర్ట్ ఉండదు హంప్ వచ్చడం వల్ల. అండ్ ప్రైస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, 2 crores ఆన్ రోడ్, 2 crores పైన అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. బట్ అయినా సరే మన ఇండియన్స్ కొంటూనే ఉంటారు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూస్తున్నాం, మనం పర్చేస్ చేస్తున్నారు అయితేనేం ఫేమస్ కాబట్టి. సో నా 2024 మెర్సిడీస్ AMG GLE 53 కూపే ఒక డీటెయిల్ వాక్-అరౌండ్ రివ్యూ ఇదే. సో మీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో, మెసేజ్ చేసి డిస్కషన్లో చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఉన్నాయి, ఒకసారి ఆటోపియాని విజిట్ చేయండి. చివరి దగ్గర చాలా సర్వీసెస్ ఉన్నాయి, స్పెషల్ ఆఫర్ బేస్డ్ డిస్కౌంట్ జూలైలో నడుస్తుంది. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలతో పాటు బెట్టింగ్ అస్సలు ఆడదు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.